ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ ఏకదంతాయ స్తోత్రం. ఏకక్షర గణపతి కవచం. శ్రీ గజనాన స్తోత్రం. శ్రీ గణనాయక అష్టకం. శ్రీ గణనాథ స్తోత్రం. శ్రీ గణపతి అథర్వ శీర్షోపనిష్టం. శ్రీ గణపతి గీత. శ్రీ గణపతి పాదం. శ్రీ గణపతి మంగళాష్టకం. శ్రీ గణపతి మంత్రాక్షరావళి స్తోత్రం. శ్రీ గణపతి సప్తమః. శ్రీ గణపతి స్తోత్రం. శ్రీ గణపతి స్తోత్రం. శ్రీ గణపతి స్తోత్రం. శ్రీ గణాధిప పంచరత్నం. శ్రీ గణాధీశ స్తోత్రం. శ్రీ గణేశ కవచం. శ్రీ గణేశ కీలక స్తోత్రం. శ్రీ గణేశ దివ్యదుర్గ స్తోత్రం. శ్రీ గణేశ నామష్టకం. శ్రీ గణేశ పంచచామర స్తోత్రం. శ్రీ గణేశ పంచరత్నం. శ్రీ గణేశ ప్రాతస్మరణం. శ్రీ గణేశ బాహ్య పూజ. శ్రీ గణేశ భుజంగ స్థుతి. శ్రీ గణేశ భుజంగం. శ్రీ గణేశ మహిమం స్తోత్రం. శ్రీ గణేశ మానస పూజ. శ్రీ గణేశ మూలమంత్ర ప్రథమాల స్తోత్రం. శ్రీ గణేశ మంత్ర ప్రభవ స్తుతి. శ్రీ గణేశ వజ్రపంచర స్తోత్రం. శ్రీ గణేశ స్తోత్రం. శ్రీ గణేశ హృదయ కవచం. శ్రీ గణేశ హృదయం. శ్రీ గణేశావతార స్తోత్రం. శ్రీ గణేశాష్టకం. శ్రీ గణేశాష్టకం వ్యాసకృతం. శ్రీ గణేశాక్షర మాలిక స్తోత్రం. చింతాంబరి పటశ్రుతి. శ్రీ దుండ్రాజ భుజంగ ప్రదాయ స్తోత్రం. త్రైలోక్య మోహన గణపతి కవచం. ద్వాంతిక సద్కిదావతి ధ్యాన శ్లోకం. పుష్టిపతి స్తోత్రం. పంచశ్లోకి గణేశ పురాణం. శ్రీ భాను వినాయక స్తోత్రం. మనోరథ సిద్ధిప్రద గణేశ స్తోత్రం. మయూరేశ స్తోత్రం. శ్రీ మయూరేశ స్తోత్రం. శ్రీ మహాగణపతి నవర్ణ వేదపాద స్తవ. శ్రీ మహాగణపతి మూలమంత్ర. శ్రీ మహాగణపతి మంగళమాలిక స్తోత్రం. శ్రీ మహాగణపతి మంత్ర విగ్రహ స్తోత్రం. శ్రీ మహాగణపతి స్తోత్రం. యోగప్రద గణేశ స్తోత్రం. శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రం. శ్రీ లంబోదర స్తోత్రం. వక్రతుండ గణేశ కవచం. వక్రతుండ గణేశ సప్తరాజ. వక్రతుండ స్తోత్రం. శ్రీ వల్లభేశ కరాలంబ స్తోత్రం. శ్రీ వల్లభైవ హృదయం. శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం. శ్రీ వినాయక సప్తవరజ. శత్రు సంహారక ఏకదంత స్తోత్రం. షోడశ గణపతి స్తవం. శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం. సంకటనాశన గణేశ స్తోత్రం. సంకటనాశన గణేశ స్తోత్రం. సంతాన గణపతి స్తోత్రం. సంసార మోహన గణేశ కవచం. హేరంబ స్తోత్రం. శ్రీ హేరంబ స్తుతి. శ్రీ గణపతి గకష్టోత్తర నామ స్తోత్రం. శ్రీ గణపతి గకరాష్టోత్తర నామ శతమానం నవలి. శ్రీ గణేశ అష్టోత్తర శతమానం నవలి. శ్రీ గణేశ గకరాష్టోత్తర శతమానం నవలి. శ్రీ వరద గణేశ అష్టోత్తర శతమానం స్తోత్రం. శ్రీ వరద గణేశ అష్టోత్తర శతమానం నవలి. శ్రీ విద్యా గణేశ స్తోత్తర శతమానం నవలి. శ్రీ వినాయక అష్టోత్తర శతమానం స్తోత్రం. శ్రీ వినాయక అష్టోత్తర శతమానం నవలి. శ్రీ సిద్ధిదేవి అష్టోత్తర శతమాన స్తోత్రం. శ్రీ సిద్ధిదేవి అష్టోత్తర శతమానం నవలి. శ్రీ బుద్ధిదేవి అష్టోత్తర నామ స్తోత్రం. శ్రీ బుద్ధిదేవి అష్టోత్తర శతమానం నవలి. గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం. శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం. శ్రీ మహాగణపతి సహస్రనామ నవలి. శ్రీ మహాగణపతి పూజ గణపతి పూజ నమోస్తుతే. శ్రీ మహాగణపతి చతుర్వతి ప్రారం. శ్రీ మహాగణపతి షోడకుజూర పూజ. సంకట చతుర్థి పూజా విధానం. ఓం గజనామయాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నురాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవతురాయ నమః. ఓం సుమకాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సన్మకాయ నమః. ఓం తృతీయ నమః. ఓం జ్ఞానదీపాయ నమః. ఓం సుఖనిదాయ నమః. ఓం సురద్యా దీక్షాయ నమః. ఓం మమ్మీ ఎవరో వచ్చారు. ఓం సురారివిదే నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మానన్య నమః. ఓం మహాన్యాయ నమః. ఓం గుణాత్మకాయ నమః. ఓం పురాణాయ నమః. ఓం
పురుషాయ నమః. ఓం పుష్టాయ నమః. ఓం పుష్కరిణ్యే నమః. ఓం పుణ్యకృత్యే నమః. ఓం అగ్రగణ్యే నమః. ఓం అగ్రపూజాయ నమః. ఓం అగ్రగ్రామిణే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చాణిక్కరం ప్రభాయ నమః. ఓం సర్వేస్య నమః. ఓం సర్వ పాప్యాయ నమః. ఓం సర్వగత్యే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధాయ నమః. ఓం సర్వవంద్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్వగ్రీయాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మడోత్కరాయ నమః. ఓం మహావీర్యాయ నమః. ఓం మంత్రిణ్యే నమః. ఓం మంగళదాయ నమః. ఓం ప్రథమాయాచార్యాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం ప్రమోదకప్రియాయ నమః. ఓం ధృతియే నమః. ఓం మతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిష్టాత్మన ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిధే నమః. ఓం బ్రహ్మవండితాయ నమః. ఓం జిష్టవే నమః. ఓం విష్ణుప్రయాయ నమః. ఓం భక్తి జీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం గుహాధ్యాయసే నమః. ఓం సిద్ధసేవితే నమః. ఓం విఘ్నుకర్తే నమః. ఓం విఘ్నుహర్యే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాజే నమః. ఓం సదారాజే నమః. ఓం శ్రీపాతియే నమః. ఓం వాక్ృత్యే నమః. ఓం శ్రీమాతే నమః. ఓం శృంగరాణ్యే నమః. ఓం శ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శివవండతాయ నమః. ఓం బలోద్భుతాయ నమః. ఓం భక్తవిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవత్మకాయ నమః. ఓం మహాతే నమః. ఓం మంగళదాన్యే నమః. ఓం మహేశాయ నమః. ఓం మహితాయ నమః. ఓం సత్యధారిణే నమః. ఓం సదాధారిణే నమః. ఓం సత్యాయ నమః. ఓం సత్యపరాక్రమాయ నమః. ఓం శుభంగాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం శుభవి విగ్రహాయ నమః. ఓం పంచపాతకే నాశినే నమః. ఓం పార్వతీ ప్రియానందకాయ నమః. ఓం విశ్వదీయ నమః. ఓం విభూతిరదారద నమః. ఓం వీరవగ్రహాయ నమః. ఓం కుమారగుండయ నమః. ఓం కుంజరాసు భృంగజాయ నమః. ఓం వల్లభాయ నమః. ఓం వరాభయకరంభుజాయ నమః. ఓం సుధాకలాసహస్తాయ నమః. ఓం సుధాకలకంకరాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం ప్రధానేశాయ నమః. ఓం పురాణితాయ నమః. ఓం వరసిద్ధి వినాయక నమః. जय मंगलम, हे विघ्नराज जय मंगलम।
హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మాదైతే పూజ కంప్లీట్ అయ్యిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మా మమ్మీ టెంకాయ కొడుతున్నారు. టెంకాయ కొట్టి ఇంకా సాంబ్రాణి పొగ ఇల్లంతా వేసి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి. చూస్తున్నారు కదా, సో టెంకాయ కొడుతున్నారు. ఇక్కడ చూడండి, ఎదురుగా వినాయకుడి టెంపుల్ ఉంది మనకి. టెంకాయ కొడుతున్నారు. వెనక మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వినాయకుడి టెంపుల్ అంతా సిద్ధం అవుతుందండి. మామిడాకులు తోరణాలతో రెడీ చేస్తున్నారు ఇక్కడ వినాయకుడి గుడిని. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏంటంటే, టెంకాయ కొట్టేసింది ఇప్పుడు మా అమ్మ. సాంబ్రాణి స్టార్ట్ అవుతుందండో కర్పూరం. సో ఫైనల్లీ చూసేయండి, మంగళహారతి ఇస్తున్నారు మా బుజ్జ గణపయ్యకి. కనిపిస్తున్నాడు కదా మా బుల్లి వినాయకుడు, మళ్ళీ మా వినాయకుడు. సో ఇక్కడ కూడా అంతా హంగామా అంతా అయిపోయిందండి. ఇప్పుడు అటు సైడ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. సో అది కూడా పూజా విధానం అంతా నేను చూపిస్తాను మీకు, మా అత్తమ్మ ఎలా చేశారో. ఇప్పుడు మన బుజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు. తీసుకోండి అందరూ, హారతి తీసుకోండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వం భవ సర్వం భవ సర్వం భవ సర్వం భవ. ఓం నమస్తే ఓం నమస్తే అకాళమస్య హరణం సర్వవ్యాధి నివారణం సమస్తాపరక్షకం శివపాదకం పావనం శుభకరం మంగళకరం. ఓం నమస్తే నమస్తే హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మన ఇంటి ముందున్న బుజ్జ వినాయకుడి గుడి ఉంది కదండి, ప్రతిరోజు ఆయనకి కూడా హారతి కంపల్సరీ ఇస్తాము. ఇంటి ముందున్నారు.
సో అక్కడ ఆ టెంపుల్ ముందు వినాయకుడి విగ్రహం పెట్టున్నారండి. యాక్చువల్గా నేను బయట పోకూడదు, సో అందుకే నేను తీయలేకున్నాను ఆ వీడియో. సో మా ఫ్రెండ్స్ అవి నాకు పంపిస్తే నేను పెడతాను ఖచ్చితంగా అది. సో ప్రస్తుతానికైతే మా ఇంట్లో జరిగిన వినాయక చవితిని చూసి ఎలా ఉందో చెప్పండి. మా పూజ అయితే జస్ట్ నో కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, హారతి అన్నీ ఇచ్చేసారు మా అమ్మ. శ్రీమన్ గంగాధర బ్రహ్మణి పూజితం త్రైలోక్యం కుటుంబిని సరజీవం వందే ముకుంద ప్రియం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గో ప్రచోదయతే. కామాక్షాయ నమః, శ్రీ కనకదుర్గాయ నమః, శ్రీ అన్నపూర్ణాయ నమః, కనక మహాలక్ష్మీదేవాయ నమః, శ్రీరాజరాజేశ్వరాయ నమః. లక్ష్మీ క్షీర సముద్రరాజ తస్మన్ శ్రీమన్ డాడీ బ్రహ్మణి పూజితం త్రైలోక్యం కుటుంబిని సరజీవం వందే ముకుంద ప్రియం. సో మేమిద్దరం దండం పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు మా డాడీ వెళ్ళి జరుపుకోమా దండం పెట్టేసుకున్నారు. వివేక్ వచ్చాడు మా. ఎంతో సంతోషంగా ఉంది. సో నన్ను కూడా బ్లెస్ చేశారు మా అమ్మ. సో మా పూజ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా డాడీకి వెళ్ళి అక్షింతలు వేస్తున్నారు. మా మమ్మీ దబ్బా వెళ్ళిపోతాడు పూజ అయిపోతే, మా మమ్మీ వెళ్ళి వేసుకొని వస్తుంది. ఫైనల్లీ మా గణేష్ చవితి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసేసారు కదా మీరు కూడా. చాలా సింపుల్గా, ముచ్చటగా, వైభవంగా వినాయకుడికి పెట్టేసింది మా అమ్మ. మా బుల్లి వినాయకుళ్ళు. అండ్ ఆల్సో అండి, వినాయకుడికి దోసకాయ అంటే చాలా ఇష్టం అంట. మాకు తెలియదు ఇవన్నీ. మా సిస్టర్ కెనడాకి వెళ్ళి ఈ మధ్య ఒక్కొక్కటి నేర్చుకొని చెప్తున్నారు పూజా విధానం అంతా. మొన్న చూస్తే ఏదో మంత్రం జపిస్తే మంచిది అంటుంది. అక్షయ తృతీయ రోజు, వరలక్ష్మి రోజు ఏదో ఒక పండగకి ఏదో ఒకటి సుత్తి పెడుతుంటుంది అమ్మాయి. సో అట్లాగే మా అమ్మ ఒక దోసకాయ తెచ్చి పెట్టింది. చూస్తున్నారు కదా. సో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఆ పిల్ల కూడా కొమ్ముగుండదు ఈ మధ్య. వాళ్ళకైతే యాక్చువల్గా నిన్ననే స్టార్ట్ అయిపోయిందంట కెనడాలో. సో నిన్నటి నుంచి స్టార్ట్ అని చెప్పారంట. వాళ్ళు అయితే నిన్న పూజా విధానం అంతా కంప్లీట్ చేసుకున్నారు మా సిస్టర్ వాళ్ళు. సో మనకి యాక్చువల్గా శనివారం కుదిరింది కాబట్టి వినాయక చవితి. సో మనం శనివారం పెట్టుకుంటున్నాము. చూస్తున్నారు కదా. సో మా పూజా విధానం ఎలా ఉందో, అందులో నేను ఈసారి ఈ టైంకి ఇక్కడ ఉండేసరికి నేను మంత్రాలన్నీ చదివాను. లాస్ట్ టైం అయితే నేను మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నాము. నేను ఫెస్టివల్ అప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆఫీస్ ఉన్నింది. సో లాస్ట్ టైము అంత సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత మటుకు నేను మా హస్బెండ్ ఉన్న గుడ్లన్నీ తిరిగామండి హైదరాబాద్లో. మాకు దగ్గర ఉన్నవన్నీ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాము. వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి మేము ఇంట్లో ఉన్నాము కాబట్టి నేను మా హస్బెండ్ బాగా జరుపుకుంటున్నాము. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు చేసిన వ్లాగ్ కూడా మీకు పెడతాను. చూసి మా వినాయక చవితి ఎలా ఉందో కమెంట్ చేసి, అండ్ ఆల్సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.